మోంతా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరినీ అప్రమత్తం చేశామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి నిత్యావసర వస్తువులని తుఫాను ప్రాంతాలకి తరలించడం జరుగుతుందని తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆమె హెచ్చరించారు. తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్కి అదేవిధంగా ఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీంలతో పాటు ఇంకొక 3 టీంలు ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా, మత్స్యకారులు ఈ టైంకి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ని స్పెషల్గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్గా ఫోకస్ చేసుకొని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నంగా ఒక విషయం కూడా అందరికీ కూడా తెలియజెప్పేదానికి ఇందాక ఆర్టీజీఎస్లో కూర్చొని పర్టికులర్గా దీని మీద మానిటర్ చేశారు. ప్రతి ఒక్క గ్రామంలోని కూడా అఫీషియల్స్ అందరూ కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజల ప్యానిక్ కాకుండా ప్రజల్ని అలర్ట్ చేసే విధానంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. చెన్నై నుంచి 520 కిలోమీటర్ల దూరం నుంచి అతి వేగంగా వస్తూ ఉంది మన వైపు. మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్లో వారు దాన్ని పర్యవేక్షించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లో కూర్చుని అందరి కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్ని కూడా రీహాబ్ సెంటర్లకి అందరికీ కూడా తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్ని కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రతరమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలు రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంగతులు